వాళ్ళకైతే బతుకుంటే వెంకటజలం నేతం, వెంకటజలం కొడుకు భార్య బతుకుంటే ఇవాళ కాకపోతే ఇంకొక 10 ఏళ్లకైనా రూపాయి నానా సంఖ్య నాకి రక్తాన్ని చెమటగా మార్చి గోల్డ్ కవరింగ్ సామాన్ చేస్తారో ఏదో చేస్తారో సంస్తారో డబ్బు సంపాదించుకోగలరు. కానీ ఇవాళ ఆశల సౌధం ఆ ఇంట్లో బతకాలని చెప్పని కలలుగని స్థలం కొనుక్కుని ఆ ఇల్లు కడతంటే ఆ ఇల్లు కూలదోసి నా ఇగో సాటిస్ఫై అయింది, లంచం ఇవ్వకుండా నన్ను హర్ట్ చేశావని చెప్పని నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎంత నొప్పది బాధ. వాళ్ళ గుండెల్లో పురుక్కులైన దింపి వాళ్ళకి నరకం చూపించావు మానసికంగా ఆ వెంకటజలం గారికి. అలాగే సర్కారు తోటలో ఒక పేదవాడు మొగుడు పెళ్ళం కూలికి వెళ్తారు, అతని పేరేంటే బాబీ. కుమ్మరగూడెంలో కుమ్మర్లు మట్టి పిసుక్కు బతుకుతారు, కుమ్మర్లు తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొలరవిందా చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు జల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని చీరలు పట్టుకుని జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావుని అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు, ఎవరెవరైతే ఈ పాడు పనులు తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో